రెండు తెలుగు రాష్ట్రాలు విపక్షాలు అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. అధికార పార్టీలపై విరుచుకుపడేందుకు ఏ చిన్న ఛాన్స్ కూడా వదులుకోవట్లేదు. రాబోయే ఎన్నికల్లో విజయఢంకా మోగించి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు పక్కా వ్యూహ రచన చేస్తున్నాయి. అయితే ఏపీలో వైసీపీని, తెలంగాణలో బీఆర్ఎస్ను గెలిపించేందుకు ఆ వ్యూహకర్త ఇరువురు అధినేతలతో చర్చలు కూడా జరిపారట. ఇంతకీ ఆ వ్యూహకర్త ఎవరు? రెండు పడవల మీద ప్రయాణం అంత ఈజీయా? ఈ వార్తలో నిజమెంత? వాట్ ఇస్ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ ఫోకస్? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొంచెం అటు ఇటుగా సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లోనూ రాబోయే ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉంది. దీంతో తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు ఏపీలోని విపక్షం వైసీపీ కూడా ఎన్నికల రణరంగానికి పక్కా వ్యూహరచనతో దూసుకువెళ్తున్నాయి. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అయితే అధికారం చేజిక్కించుకోవటం అంత ఈజీనా? ఎన్ని ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సి ఉంటుందో రాజకీయ పండితులకు తెలియంది కాదు. ఈ క్రమంలో సీఎం పీఠం కోసం అధికార పార్టీని ఇరుకున పెట్టడంతో పాటు ఓటరు నాడిని పట్టుకోవడం కూడా కీలకమే. ఈ రోజుల్లో ప్రభుత్వ పాలనా పగ్గాలు చేపట్టాలంటే ఒక్కరి మేధోమథనం వల్ల సాధ్యమయ్యే పని కాదు. అందులో భాగంగానే వ్యూహకర్తల భాగస్వామ్యం పెరిగింది. అయితే అటు వైసీపీకి కానీ ఇటు బీఆర్ఎస్కు కానీ వ్యూహకర్తలెవరు? రెండు పార్టీలు వేరువేరుగా వ్యూహకర్తలను సంప్రదిస్తున్నాయా, లేక ఒకే వ్యూహకర్తతో సలహాలు సూచనలు తీసుకోబోతున్నాయా అన్నది అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ అటు వైసీపీ అధినాయకుడు జగన్ కానీ ఇద్దరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని ఈపాటికే ప్రకటించారు. అందుకోసం పాదయాత్రలు చేయబోతున్నారు. అంతకుముందే ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడే వ్యూహకర్తల అండదండలు అవసరం. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒక్కరే ఈ రెండు పార్టీలకు కూడా సలహాలు సూచనలు ఇవ్వనున్నారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ చేస్తోంది. రెండు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలు రాజకీయ పార్టీలకు పెద్ద టాస్క్. అటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ సోషల్ మీడియాను ఫుల్గా ఉపయోగించుకుని ప్రజల మన్ననలు పొందే పనిలో ఉంది. ఆ పార్టీకి ధీటుగా అడుగులు వేయాలంటే బలమైన నాయకత్వంతో పాటు ఎక్కడ ఎలాంటి సమస్యలున్నాయి, ఆ సమస్యలపై సంపూర్ణ అవగాహనకు తోడు ఏ ఓటర్ నాడి ఏంటి, ప్రజల్లోకి వెళ్తే ఏ అంశాలపై ఫోకస్ చేయాలి, ప్రజలు వచ్చే ఎన్నికల్లో గెలిపించాలంటే ప్రజలకు ఏం చేయాలి, ఇదే టాస్క్ పూర్తి చేసేందుకు ప్రశాంత్ కిషోర్తో ప్రతిపక్ష వైసీపీ ఒక ఒప్పందం చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించటంలో పీకే, ఆయన సంస్థ ఐపాక్ కీలక పాత్ర పోషించాయి. కానీ 2024 ఎన్నికల సమయంలో జగన్ విధానాలపై పీకే విమర్శలు చేశారు. దీంతో 2024 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీని మళ్లీ పుంజుకునేలా చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన వ్యూహకర్త కోసం చూస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పీకే సేనలను తిరిగి ఉపయోగించుకోవాలని ఢిల్లీ వేదికగా కొందరు ముఖ్య నేతలు ప్రతిపాదనలు జరిపినట్టు సమాచారం. పీకే కూడా దీనికి సూత్రప్రాయంగా మొగ్గు చూపినట్టు ప్రచారం జరుగుతున్న జగన్తో తుది చర్చల తర్వాతే స్పష్టత రానుందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పీకేతో కలిసి జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపారు. తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలైన బీఆర్ఎస్ ప్రస్తుతం మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇటీవల కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించిన సమయంలోనూ పీకే సలహాలు తీసుకున్నారనే టాక్ నడిచింది. అయితే బీఆర్ఎస్ పునర్వైభవం కోసం కేసీఆర్ సన్నిహితులు పీకేతో సంప్రదింపులు జరుపుతున్నారని, అంతా కుదిరితే త్వరలోనే ఆయన బీఆర్ఎస్కు మద్దతుగా రంగంలోకి దిగే అవకాశం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
గతంలో అటు వైసీపీ కోసం ఇటు బీఆర్ఎస్ కోసం పీకే అండ్ టీం పనిచేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నాయి. రెండు పార్టీల ప్రధాన లక్ష్యం అధికారంలోకి రావటం. అందుకోసం హైదరాబాద్లోని లోటస్ పాండ్లో పీకే టీం పనిచేయటానికి సిద్ధమవుతోందన్న టాక్ రీసౌండ్ చేస్తోంది. గతంలో కూడా ఇదే లోటస్ పాండ్ నుంచి పీకే టీం పనిచేసింది. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే అటు వైసీపీ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీల కోసం పీకే టీం లోటస్ పాండ్ వేదికగానే పనిచేయనుందట. వైసీపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు స్నేహపూర్వకంగానే ఉంటాయి కాబట్టి ఇద్దరికి పీకే టీం పనిచేయటంలో ఎటువంటి ఇబ్బంది ఉండబోదని రాజకీయ విశ్లేషకుల భావన. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి, ఏ పార్టీల నుంచి పాదయాత్రకు వెళ్తే ప్రజలు ఆదరిస్తారు అనే దానిపై పీకే టీం ఇప్పటికే ప్రారంభించిందట. గతంలో బీహార్ ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని పీకే సవాల్ కూడా విసిరారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ టీం అటు వైసీపీకి ఇటు బీఆర్ఎస్కు పనిచేయనుండటం రాజకీయ వర్గాలలో సరికొత్త చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీం ఏ మేరకు సక్సెస్ అవుతుందోనన్న చర్చ కూడా జోరందుకుంది. ఇదివరకే స్నేహపూర్వక పార్టీలుగా పేరున్న బీఆర్ఎస్, వైసీపీ రెండు పార్టీల మధ్య పీకే టీం రాకతో వీరి స్నేహం మరింత బలపడనుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ పీకే ఈ రెండు పార్టీలతో జత కలిసి ముందుకు వెళ్తారా లేదా అసలు ఏం జరగనుందనేది తేలాల్సి ఉంది.